హే పార్ట్నర్స్, బజాజ్ డామినర్ 400 నాకు చాలా ఇష్టమైన బైక్. దేనికంటే ఈ బైక్ బడ్జెట్లో వస్తుంది, పర్ఫార్మెన్స్ వైజ్ చాలా స్ట్రాంగ్ బైక్ ఇది. అండ్ అలాగే సాలిడ్ పవర్తో వస్తుంది కాబట్టి. అండ్ టూరింగ్ కూడా సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది ఈ బైక్. కానీ డామినర్ 400లో ప్రోస్ ఉన్నట్టే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవాల్టి వీడియోలో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే పార్ట్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో ఎక్స్ప్లోరర్. ముందుగా ఏంటంటే దీని వెయిట్. ఈ బైక్ అరౌండ్ 195 kgs ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ లో హ్యాండిల్ చేయడం కొద్ది కష్టం అనిపిస్తుంది. అండ్ టర్న్స్ తీసుకునేటప్పుడు లాంగ్ కట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే హైవేలో రైడ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ గా అనిపిస్తుంది, కానీ సిటీలో స్లో ట్రాఫిక్ లో రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అండ్ అలాగే మనం సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు, స్లో ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నప్పుడు ఆ హీట్ అనేది ఫీల్ అవుతాం. ఎస్పెషలీ మనం సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఆ హీట్ అనేది ఫీల్ అవుతాం ఖచ్చితంగా. అండ్ అలాగే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ ఇష్యూస్. సర్వీస్ సెంటర్స్ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఉండదు. కానీ ఓవరాల్గా డామినర్ 400 అయితే మాత్రం అండర్ 3 lakhs సెగ్మెంట్లో హైవేకి, టూరింగ్కి చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. కానీ సిటీలో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇంకేమైనా కాన్స్ ఉన్నాయా? నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒకరినైతే ఫాలో కొట్టండి.